దేశంగాని దేశం వచ్చారు. 13 మందితో పక్కా ప్రణాళిక రూపొందించారు. చివరికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో చోరీ చేశారు. భారీగా బంగారం నగదు ఎత్తుకెళ్లారు. కానీ సోషల్ మీడియాలో నిత్యం టచ్లో ఉన్న గ్యాంగ్ను పోలీసులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నారు. దీంతో నేపాలీ గ్యాంగ్ ఆటకు చెక్ పెట్టారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో చోరీ జరిగింది. నవంబర్ 16వ తేదీన జరిగిన చోరీపై రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును సీరియస్ గా దర్యాప్తు చేసి ఇంట్లో కొత్తగా పనికి కుదిరిన జంట పనిగా గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మిగతా 11 మంది గ్యాంగ్ బాగోతం బయటపడింది. దీంతో అందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు ఇంట్లో కొత్తగా పనికి కుదిరిన నేపాల్ జంట రాజేందర్, రేఖాదేవి పనిగా గుర్తించారు. అయితే వారిని పనికి కుదిర్చిన ఏజెన్సీ వద్ద పూర్తి సమాచారం లేకపోగా ఏజెన్సీకి మధ్యవర్తులుగా ఉన్న మహేంద్ర, ఉపేంద్ర ద్వారా ఈ జంట పనికొచ్చినట్లుగా తేలింది. అయితే మొత్తం 13 మంది గ్యాంగ్గా ఉన్న ఈ ముఠా హైదరాబాద్లో ఎవరిని మోసం చేద్దామా అనుకునే టైంలో రిటైర్డ్ కల్నల్ తనకు పని మనుషులు కావాలని ఆశ్రయించారు. దీంతో వీళ్ల పని మరింత ఈజీ అయింది. రాజేంద్ర, రేఖాదేవిని భార్యాభర్తలని చెప్పి పనికి కుదిర్చారు. ఓ రోజు రాత్రి వారు సిగ్నల్ ఇవ్వగానే కల్నల్ ఇంట్లోనే కట్టేసి 23 తులాల బంగారు ఆభరణాలు నగదుతో ఉడాయించారు. రిటైర్డ్ కల్నల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేశారు. వారి మొబైల్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నా కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. దాని ఆధారంగా వారి లొకేషన్స్ ను ట్రేస్ చేశారు. నార్సింగ్ లో ఉన్న అమిత్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిచ్చిన సమాచారంతో మరొక 4గురిని అరెస్ట్ చేశారు. ఇలా మొత్తంగా 13 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్యూజ్ పేరు రాజ్ బహదూర్ సాయి అలియాస్ రాజేందర్ సాయి, ఏటు మహేందర్ సాయి, తర్వాత గోర్ఖే బహదూర్, అమిత్ బిసుకావా అండ్ సుభాష్ తామ్తా. ఈ 5 మందికి మన అప్రెంట్ చేశాము. ఈ జరిగిన డకేటీ కేసులో టోటల్ 13 మెంబర్ పార్టిసిపేట్ చేశారు. అండ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ 23 తోలాస్ గోల్డ్ అండ్ క్యాష్ ఆఫ్ 95,000. సో ఈ రోజు 5 అక్యూజ్ మేము అప్రెంట్ చేశాము. ఇంకా 8 అక్యూజ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. దీని గురించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇలా నేపాలీ వాళ్లను పనిలో పెట్టుకునే ముందు ఏజెన్సీ ద్వారా పక్కా సమాచారం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు ఏజెన్సీకి అనుమతి ఉందా, వచ్చిన వారికి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించిన తర్వాతే పనిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. తక్కువ జీతం కదా అని పనిలో పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.